నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఇది చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఎలాంటి ఫలితమో, చేయకపోతే ఎలాంటి పరిణామమో, ఇలా రకరకాల సందేహాలతో అందరూ సతమతమవుతూ ఉంటారు. వాళ్ళకు కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే. కరీంనగర్ నుంచి సత్తయ్య రాస్తున్నారు. పున్నామ నరకం అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సత్యయ్య గారు, పున్నామ నరకము అంటే పుం అనే పేరు గల ఒకానొక నరకము అంటూ లోకంలో ప్రసిద్ధం. భాగవతంలో 32 రకముల నరకముల గురించి వర్ణన ఉంది. అట్లాగే గరుడ పురాణంలో ఉత్తర భాగంలో 35 అధ్యాయాలలో విశేషించి 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఉండే భాగాలలో వివిధములైనటువంటి నరకముల ప్రసక్తి అక్కడ ఉంది. అంధతామిశ్రము, తిమిరము, దుఃఖహేతువు మొదలైన నరకములలో పుం అనే పేరు గల ఒక నరకం కూడా ఒకటి అక్కడ ఉంది. ఆ నరకమును ఉదహరిస్తూ కుమారులు లేనటువంటి వారికి ఆ నరకములో నివాసము శిక్ష అంటూ చెప్పబడింది అంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. కుమారుడు కలిగితే ఆ నరకము నుండి నేను తప్పించుకొనవచ్చును అంటూ లోకంలో ఒక ప్రచారంలోకి వచ్చేసింది. కుమారుడు కలగగానే ఆ నరక బాధ తప్పిపోతుంది అనుకుంటే మటుకు దోషమే. ఎందుకంటే కుమారుడు కలిగితే ఆ కుమారుడు ఎటువంటి వాడు కలగాలి? పుత్రులు పుట్టరంచు ఏర్తారు లోకులంతా కూడా. అతడు దుర్మార్గుడై వక్రమార్గంలో ప్రయాణిస్తూ లోకకంటకుడై భయంకరమైన స్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటే అటువంటి కుమారుడు కలిగినందువలన ఈ తల్లిదండ్రులకు ఆ పుం అనబడే నరకం తప్పుతుందా? ఇక్కడే వాడు ప్రత్యక్షంగా నరకం చూపిస్తూ ఉంటే. కాబట్టి అటువంటి కుమారుడు పుడితే ఎంత, పుట్టకుంటే ఎంత? భూమాత కుమారుడు నరకుడు. నరకుడు భూపుత్రుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి భూమాతకు జన్మించినటువంటి వాడు అంటూ పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దుర్మార్గుడైన లోకకంఠకుడైన ఆ కుమారుడిని కన్న తల్లి తానే సంహరించింది. మనం నరకాసుర వధ కథలో చెప్పుకుంటాం. కాబట్టి లోకంలో కుమారులు పుట్టాలి, కుమారులు కలగాలి అనేటటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనిపించని ఆ నరకం ఎక్కడ ఉందో లేదో, ఆ నరకం దాని నుంచి ఈ కుమారుడు రక్షిస్తాడో లేదో తెలియదు. కానీ ఇక్కడే ఈ లోకంలోనే ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఉండేటటువంటి అటువంటి కుమారులు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత? కాబట్టి మారిన ఆధునిక దృష్టిలో పెట్టుకొని మారినా మారకపోయినా కుమారుడు సత్పుత్రుడు కలగాలి, కుమార్తె సద్బుద్ధి కలిగినది అయి ఉండాలి. నిజానికి ఆలోచిస్తే కుమారుడు ఇంట్లో పుడతాడు, పెంచి పోషిస్తాం, వివాహం చేస్తాం, కోడలు, ఈ ఇంటి పేరుతో పిల్లలు. ఆ తల్లిదండ్రులకు కుమారులకు ఎంతకాలానికైనా కూడా చేస్తూనే ఉండాలి. అతడిని చేయాలి, అతడి పిల్లలకు చేయాలి, అతడి పిల్లలకు చేయాలి, చేస్తూనే ఉంటారు. అదే కుమార్తె అయితే వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తారు. కాబట్టి ఆ అమ్మాయి ఎక్కువైన ప్రేమతో నాన్న ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది అంటే మన గురించి కుమారుడి కంటే కూడా కుమార్తెనే అధికంగా శ్రద్ధ చూపిస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ధర్మ సందేహాలలో ధర్మం చెప్పాలి కనుక కుమారుడు జన్మిస్తే కుమారుడు, కుమారుడి కుమారుడు, అతడి కుమారుడు 3 తరాల వరకు మాత్రమే మనం ఒకవేళ చనిపోయినట్లయితే శ్రాద్ధాది కాదు నిర్వహిస్తారు. అదే కుమార్తె పుట్టినట్లయితే కుమార్తె కొడుకు దౌహిత్రుడు అవుతాడు. దుహిత కుమారుడు దౌహిత్రుడు అవుతాడు. అతడు 4 తరాల వరకు కూడా ఉత్తర క్రియలు ఆచరించాలి.
అతడు పెట్టేటటువంటి శ్రాద్ధ ప్రక్రియలలో 4వ తరం వరకు కూడా మనకు సంకల్పం ఉంటుంది, మన పేరు వాళ్ళు స్మరించుకోవలసి వస్తుంది. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకుంటే ఈనాటి కాలంలో కుమారుల కంటే కుమార్తెలే శ్రేయదాయకం, లాభదాయకం, ధర్మం కూడా కుమార్తెలనే పొందాలి అంటూ చెబుతుంది అని గుర్తుంచుకోవాలి. లోకంలో ఉండే ప్రచారం వేరు, ధర్మ సూక్ష్మాలు వేరు, ధర్మ సందేహాలు వేరు. సందేహాలు ఉన్నప్పుడు ధర్మ సూక్ష్మాంశాలను మనం ఈ విధంగా విచారించి చూస్తే, పుంనామము అనబడే ఒకానొక నరకం నుంచి మాత్రమే కుమారుడు రక్షిస్తే ఇతర 31వ నరకాల నుంచి కూడా రక్షించేటటువంటి శక్తి కుమార్తెకు ఉంటుంది, కుమార్తె కుమారుడికి ఉంటుంది. ఇట్లాగా ఆలోచన చేద్దాం. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే కృష్ణా జిల్లా నుంచి అలపాటి జనార్దనరావు రాస్తున్నారు. ద్రోణుడు ఏకలవ్యుడికి ప్రత్యక్షంగా పాఠం చెప్పలేదు, మరి ఏకలవ్యుణ్ణి గురుదక్షిణ ఎలా అడిగాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యక్షంగా పాఠం చెప్పలేదు, గురుదక్షిణ ఎలా అడిగాడు? గురుదక్షిణ భారతంలో ద్రోణుడు తనకు తానుగా అడగలేదు. ఏకలవ్యుడు, స్వామి మిమ్మల్ని నేను గురువుగా స్వీకరించాను, ఈ విద్య మీ వలన నేను పొందాను, గురుదక్షిణగా ఏమి సమర్పించుకోవాలో సెలవివ్వండి అంటూ అడిగాడు. ఏం పర్వాలేదు నాయన అన్నప్పటికీ రెట్టించి రెట్టించి అడగడంతో శాస్త్రమైన శస్త్రమైన అర్హుల చేతిలో పడితేనే అది ఉపయుక్తమవుతుంది అనే ధర్మ సూక్ష్మాన్ని ఆలోచించినటువంటి ద్రోణుడు ఏకలవ్యుని బొటనవేలిని బహుమతిగా అడిగాడు. శాస్త్రము శస్త్రము, శస్త్రము అంటే అమ్యూనిషన్. ఒక ఉదాహరణ చెప్పుకుందాం అమ్మాయి. ఒక తుపాకీ ఉంది, ఆ తుపాకీని ఈ దేశాన్ని రక్షించేటటువంటి సోల్జర్ సైనికుడి చేతికి ఇస్తే అతడు ఈ దేశాన్ని రక్షిస్తాడు. మనమందరం కూడా నిర్భయంగా బ్రతికి జీవించి సంతోషించి ఉంటాం. అదే ఆ తుపాకీని ఒక అవివేకికి, ఒక మూర్ఖునికి, ఒక తీవ్రవాదికి అతడి చేతికి ఇస్తే అతడు మూర్ఖుడు, అవివేకి, దుర్మార్గుడు. అప్పుడు అతడు ఆ ఆయుధాన్ని ఏ విధంగా ప్రయోగిస్తాడు? లోకకంటకుడు అవుతాడు కదా. ఇటువంటి వివేచనతో శాస్త్రమైన శస్త్రమైన ధర్మాన్ని కాపాడే వైపు పాండవుల వైపు కృష్ణుడున్నాడు, ధర్మం ఉంది. అటువంటి ధర్మ వివేచన చేసిన ద్రోణాచార్యుడు భవిష్యత్ కాలంలో ఈ ఏకలవ్యుడు దుర్యోధన పక్షం చేరితే వినాశం సంభవించునేమో అనేటటువంటి దూరమైన ఆలోచనతో ఏకలవ్యుడిని అతడు తనంత తానుగా అడిగాడు కాబట్టి అయితే బొటనవేలివ్వు అంటూ అడిగాడు. అది ఆ యుగపు ధర్మము. సమర్థించుకుంటున్నాం అనుకోకపోతే మట్టుకు ఏ యుగమైనా ఏ కాలమైనా ఈనాటి కాలంలో కూడా శాస్త్రమైన శస్త్రమైన సవ్యమైనటువంటి మార్గంలో ఉండే వారి చేతిలోనే రాణిస్తుంది. దుర్మార్గుల చేతిలో పడితే ఆ విద్య వినాశహేతు అవుతుంది. సినిమాలలో చూడడం లేదు, ఏదైనా ఒక రోబోను సిద్ధం చేస్తే ఆ రోబోతో మంచి పనులు చేయవచ్చును, ఆ రోబోలో వికృతమైన ఆలోచనలు ప్రవేశపెట్టి దుర్మార్గ పనులు చేయవచ్చును, చూస్తున్నాం కదా. కాబట్టి శాస్త్రజ్ఞులు కూడా తాము కనుక్కునే అనేక ఆధునిక ఆవిష్కరణలను లోక ప్రయోజనం కోసం వినియోగించాలి. డైనమైట్ కనుక్కున్నటువంటి ఆ ఫారడే మహానుభావుడు చాలా దుఃఖంతో తనకు వచ్చిన సంపాదన అంతా కూడా నోబెల్ బహుమతిగా ప్రకటించాడు. లోకక్షేమం కోసం దాన్ని ప్రయోజనాన్ని కాంక్షించి అతను కనుక్కుంటే దుర్మార్గాలు కూడా వినియోగిస్తున్నారే అంటూ బాధపడ్డాడు. కనుకనే ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేలు అతడి కోరిక మేరకు అడిగాడు. ఇది ధర్మ సూక్ష్మం, ఇలాగా గుర్తించాలి. ఏలూరు నుంచి బివి నాగేంద్ర రాస్తున్నారు. ఒడిబియ్యం పోయటం ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒడిబియ్యం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వడిబియ్యం ఒడిలో నింపినటువంటి బియ్యం, కలగబోయే సంతానానికి ప్రతీక. వివాహమైన తర్వాత వధూవరులిద్దరిని కూడా పక్క పక్కనే కూర్చుండబెట్టి ఆ వధువు తల్లి ఇతర స్త్రీలు ముత్తైదువులతో కలిసి ఆ కుమార్తె ఒడిలో బియ్యమును నింపుతుంది. ఆ బియ్యము భవిష్యత్తులో కలగబోయేటువంటి సంతానానికి ప్రతీక. అంత సంతానం కలగాలి,
అటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి అన్న సమృద్ధితో కూడినటువంటి సత్సంతానం కలగాలి అనేటటువంటి భావన ఈ ఒడి నింపడంలో ఉంది. అలాగే అమ్మవారి ఆలయాలలో కూడా అమ్మవారికై ఎందుకు ఈ విధంగా ఒడిని నించుతారు అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. జగన్మాతకు ఒడి నించడం అంటే జగన్మాత ఒడిలో మనమందరము చేరినాము అనేటటువంటి భావన. ఆవిడ కన్నతల్లి, ఆవిడ సంతానం మనమందరము, మనం ఆ కన్నతల్లి ఒడిలో సేద తీరుతున్నట్లుగా ఉన్నాము అనేటటువంటి భావనతో ఆ జగన్మాత ఒడిలో ఈ బియ్యమును మనం ప్రోస్తున్నాం. అది అక్కడ భావన. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే కోడమూరు నుంచి వీరా రాస్తున్నారు, నిత్య పూజలో శంఖం ఊదవచ్చున తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ అవసాన దశలో, పూజను పూర్తిగా ముగించే దశలో శంఖం ఊదడం సంప్రదాయం. శంఖనాదం కృత్వా అంటూ శంఖాన్ని పూరించడంతో ఆ పూజ పరిసమాప్తమవుతుంది. అలాగే ఆరంభంలో శంఖమును అర్చించాలి. పూజ ఆరంభంలో పీఠార్చనం కుర్యాత్, ఆధారశక్తియే నమః, అనంతాయ నమః, ధర్మాయ నమః, కూర్మాయ నమః, పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ద్వార శ్రీయై నమః, మధ్యే పరమసుఖాసనాయ నమః, శంఖదేవతాయై నమః అంటూ శంఖమును ఈ విధంగా అర్చించాలి. శంఖమీఠే బ్రహ్మణే నమః, శంఖమధ్యే ఆదిత్యాయ నమః, శంఖాగ్రే సోమాయ నమః, మధ్యే గంగా సరస్వతీభ్యో నమః అంటూ ధ్యానం చేసి ఆ శంఖములో నీరు పోసి ప్రణవేన శంఖం 12 వారం పూరయిత్వ, 12 మార్లు ఆ శంఖములో ఉండే నీటిని ఓం 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 అంటూ ప్రణవంతో అభిమంత్రించి అతిపిమ్మట ఆ శంఖములో ఉండేటటువంటి నీటితో పరమేశ్వరుడిని అభిషేకం చెయ్యాలి. పూజ పూర్తి అయిన తరువాత నైవేద్యము, హారతి, మంత్రపుష్పము ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ శంఖమును చేతిలోనికి గ్రహించి శంఖనాదమును స్వామివారికి వినిపించే విధంగా హం శంభోం హర హర శంభో శంకర అంటూ వారు ఆ శంఖనాదమును చేస్తారు. అటు పిమ్మట పూజ పరిసమాప్తమవుతుంది. అయితే శైవ మతస్థులలో, శివధర్మావలంబులలో ఈ శంఖనాదము ఈనాటికి మనం గమనిస్తున్నాం. ఇతరులు శంఖముతో అభిషేకం చేసిన తర్వాత, అందుకే అంటారమ్మాయి శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదు అని, అందులో పోస్తే గానీ ఆ నీటికి పవిత్రత ఆపాదింపబడదు, ఆ నీటితో అభిషేకం చేస్తే గానీ అది తీర్థం కాదు. ఇతరులందరూ కూడా ఆ శంఖమును పూజ చేసిన తర్వాత, అటు పిమ్మట అభిషేకం చేసిన తర్వాత శంఖనాదమును చేయకుండా పూజ చేస్తూ ఉంటారు. నిత్య పూజలో అందరూ కూడా శంఖనాదం చేసే అవసరం లేదు. శివధర్మావలంబులు మట్టుకు, శైవ మతస్థులు మట్టుకు వారి మత నియమాన్ని అనుసరించి, అది మత నియమం, మత నియమాన్ని అనుసరించి వారు శంఖనాదమును చేయవలసి ఉంటుంది. ఒకప్పుడు భారత యుద్ధ కాలంలో మనం పరిశీలిస్తే శంఖనాదం చేశారు అంటే యుద్ధానికి ఆరంభము అని చెప్పుకోవాలి. కురుక్షేత్రంలో కురుపాండవ ఆ సంగ్రామంలో అందరూ కూడా తమ తమ శంఖములను పూరించారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ, వాళ్ళందరూ కూడా యుద్ధారంభానికి సూచన శైవ మతధర్మం చెప్పే నియమాన్ని అనుసరించి వాళ్ళు చేస్తున్నారు. నిజానికైతే ఆ విధంగా అందరూ నిత్య పూజలో శంఖనాదము చేసే అవసరము లేదు అనే చెప్పుకోవాలి. ఇదే. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఆదోని నుంచి శ్రీనివాస గుప్త రాస్తున్నారు, కదరి నరసింహస్వామి పటం ఇంట్లో ఉండవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పటాలు, వాటి వివరాలు అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. కదరిలో వెలిసిన ఆ నరసింహస్వామి చాలా ఉగ్ర రూపం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. కదిరిలో వెలిసిన ఆ నారసింహుడు ఉగ్ర నారసింహుడు. ఆ స్వామి స్వరూపం ఎలా ఉంది అంటే, స్వామి మోకాళ్లపైన కూర్చుని ఉంటాడు. స్వామివారి మోకాళ్లపైన నృసింహుడు పడుకుని ఉండగా, ఆ స్వామి మోకాళ్లపైన హిరణ్యకశ్యపుడు పడుకుని ఉండగా 2 చేతులు ఇలాగా లోనికి దొనిపి ఆ రక్తమాంసములను బయటకు పెగిలిస్తున్నట్టుగా ఉంటుంది కదరి ఉగ్ర నారసింహ స్వరూపము ఆ ప్రతిమ. సామాన్యంగా ఇటువంటి ప్రతిమలను, ఇటువంటి విగ్రహములను, చిత్రపటములను ఇండ్లలో అందరూ ఉంచుకొనరు. సామాన్యంగా అందరూ ఉంచుకొనరు.
ఎవరైతే కదరి నరసింహస్వామిని కులదైవంగా స్వీకరించారో, తమ ఇంటి దైవంగా నిలుపుకున్నారో అటువంటి వారు కొందరి ఇండ్లలో మాత్రమే ఈ పటం ఉంచుకోవడం సంప్రదాయం. హిరణ్యకశ్యపుడు సంహరింపబడేటటువంటి ఆ చిత్రపటాన్ని సామాన్యంగా ఎవరు ఇండ్లలో ఉంచుకున్నారు. నాటక కళలో అందవేసినటువంటి కూచిపూడి వారు, భాగవతోత్తములు, బచ్చన భాగవతులు, ఇంకా చాలామంది సుప్రసిద్ధమైనటువంటి కథకులు, నాటకులు నాటక రంగం పైన ఈ నాటకాన్ని అభినయించే సమయంలో కూడా నరసింహావతారం ఆవిర్భావం కాగానే అందరూ భజన చేస్తారు. నరసింహుడు, హిరణ్యకశ్యపుడు తెర వెనుకకు వెళ్ళిపోతారు. ఆ సంహరించే దృశ్యాన్ని తెర పైన వారు ప్రదర్శించరు. ఒక నియమం ఉంది. అలాగే ఇండ్లలో నరసింహస్వామి వారి చిత్రపటం ఉంచుకోవాలి అనుకుంటే ప్రహ్లాద వరదుడు అయినటువంటి ఆ హిరణ్యకశ్యపుడు లక్ష్మీ సమేతుడై కూర్చుని ఉండగా ఆయన సన్నిధానంలో ప్రహ్లాదుడు ధ్యానం చేస్తూ ఉండేటటువంటి చిత్రపటాన్ని మాత్రం ఇండ్లలో పూజా అర్చనాదులలో ఉంచుకొనవచ్చును అని చెప్పాలి. కానీ ఉగ్రత్వాన్ని సూచించేటటువంటి ఇటువంటి చిత్రపటాలను అందరూ ఉంచుకొనరు. కదరి నరసింహస్వామి వారు ఏ ఇంటి కులదైవమో వారు మాత్రం నిరభ్యంతరంగా ఇంట్లో అట్టి పెట్టుకోవచ్చును, ఏ సందేహము లేదు. ఇది సమాధానం. జగిత్యాల నుంచి చంద్రశేఖర్ రాస్తున్నారు, ఆదివారం క్షవరం అంటే కటింగ్ చేయించుకోవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కటింగ్ చేయించుకోవడం గురించి ప్రశ్న. మాతుశ్చతుర్థి భగినీ చతుర్దశి భ్రాతుశ్చ షష్ఠీ పితురేవ పర్వసు ఆదౌ నవమ్యాం ధనధాన్యాని కుటుంబహాని క్షౌరాష్టమేషు. క్షవరము అంటారు కటింగ్. ఈ కటింగ్ చేయించుకోవడానికి నిర్ణీతమైనటువంటి తిథులు, నిర్ణీతమైన నక్షత్రాలు, నిర్ణీతమైన వారాలు జ్యోతిషంలో సవిస్తరంగా చెప్పబడి ఉన్నాయి. అందులో చెప్పబడిన ప్రకారంగా చతుర్థి చవితి తిథి నాడు క్షవరం చేసుకుంటే తల్లికి దోషం. భగిని చతుర్దశి తిథి నాడు అక్కలకు చెల్లెళ్లకు ఇబ్బందికరం. షష్ఠి తిథి నాడు అన్నదమ్ములకు. నవమి నాడు క్షవరం చేసుకుంటే ధనము ధాన్యమునకు సంపత్తికి లోపము. అష్టమి తిథి నాడు క్షవరం చేసుకుంటే కుటుంబం మొత్తానికి నష్టము అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఆయన ఒక వారం గురించి అడిగాడు. ఒక వారం అడిగితే నేను అన్ని చెబుతూ ఉంటాను. అలాగే పుష్య పునర్వసు రేవతి హస్త శ్రవణ ధనిష్ట మృగాశ్విన చిత్త వాసవ వారుణ వాయు సమేతం ద్వాదశలక్షం క్షౌర ప్రశస్తం. ఏ నక్షత్రాల కాలంలో క్షౌరం చేసుకోవాలో కూడా చెప్పబడి ఉంది. పుష్యమి, పునర్వసు, హస్త ఇటువంటి నక్షత్రాలు. ఇక ఆయన అడిగిన ఆ వారానికి వస్తే సోమ, బుధ, గురు, శుక్రవారాలు ప్రశస్తం, శనివారం మధ్యమం, ఆదివారం మంగళవారం అధమము నింద్యము అని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. ఆ శాస్త్రాన్ని పట్టుకుని మనం పాటించాలి అంటే మట్టుకు ఆదివారం నాడు మంగళవారం నాడు క్షవరం చేయించుకొనకూడదు. అలాగే సోమవారం నాడు, బుధవారం నాడు, గురువారము, శుక్రవారము ఈ 4 వారాలే క్షవరానికి ప్రశస్తం అని చెప్పుకోవాలి. ఆది మంగళ ఈ 2 వారాలు వర్జించదగినవి, వదిలిపెట్టదగినవి. అయితే ఈనాటి ప్రభుత్వ శాసనాల వలన అందరికీ కూడా ఆదివారం సెలవు గనక అందరూ ఆదివారం నాడే క్షవరశాలకి వెళుతున్నారు. అందుకే క్షురకులు కూడా ఆది మంగళ ఈ 2 వారాలు వర్జింపబడినప్పటికీ మంగళవారం నాడు క్షవరశాలలు వాళ్ళు మూసి పెడతారు. ఆదివారం నాడు మీరు వస్తున్నారు కాబట్టి అంటూ తెరిచి ఉంచుతారు. శాస్త్ర ప్రకారం అంటే మట్టుకు తిథి, నక్షత్రం, వారం ఇవన్నీ కూడా చూసుకోవాలి. వీటికి పెద్ద మినహాయింపు ఉంది అమ్మాయి. రాజ సేవలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వోద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ నియమాలలో ఉన్నటువంటి వారికి మట్టుకు తిథి, వార, నక్షత్రాదులతో ఎటువంటి నియమము వర్తింపదు. వారు ప్రతినిత్యము కూడా క్షవరం చేసుకోవలసిందే అంటూ కూడా ఒక అనుబంధ శాసనం ఇదే జ్యోతిషంలో ఉంది. కాబట్టి ఆ తర్వాత నియమం వారిది, చెప్పడం మన వంతు. శాస్త్రంలో జవాబు కావాలి అంటే ఆదివారం వద్దనే అంటారు.
ఆదివారం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఉంది అని చెప్పుకోవాలి. ఇది సమాధానం. బాల్నగర్ నుంచి ఇందిరా ప్రియదర్శిని రాస్తున్నారు. గర్భవతులు ఎన్నో నెల వరకు ప్రయాణాలు చేయవచ్చు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భిణీ స్త్రీ హితచర్య అంటూ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా ఉంది, వావిళ్ళ వాళ్ళు వేశారు. అనేక ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి అంశాలను క్రోడీకరించి గర్భిణి అయినటువంటి స్త్రీ ఏ విధంగా నియమావళులను పాటించాలి, గర్భిణీ స్త్రీ భర్త ఏ విధంగా నియమాలను పాటించాలి, అందులో చాలా విశేషంగా ఉన్నాయి. గ్రంథం పేరు గర్భిణీ స్త్రీ హితచర్య. గర్భిణి హితచర్య. గర్భిణి 3వ నెల వచ్చిన తర్వాత ప్రయాణాలను నియంత్రించుకోవాలి. 5వ నెల దాటిన తర్వాత ప్రయాణములు చేయరాదు. 7వ నెల పూర్తి అయ్యే కంటే పూర్వమే పుట్టింటికి వెళ్ళిపోవాలి. అదే ఆవిడ ప్రయాణము. ఆ తర్వాత సంతానం కలిగిన తర్వాత 21 దినం అయిన తర్వాత మాత్రమే ఇంటికి రావాల్సి ఉంటుంది. శాస్త్ర విధిలో 3వ నెల ఒక ప్రయాణం, 5వ నెల ఒక ప్రయాణం, పుగుం సవనమసి ధర్మం చెబుతుంది. 7వ నెల ఒక ప్రయాణం. ఈ ప్రయాణములు మినహాయించి ఇతర ప్రయాణములు ఏవి కూడా తలపెట్టకూడదు అని చెబుతుంది సంప్రదాయం. ఇది సమాధానం. అయితే మరి హాస్పిటల్ కని ఉద్యోగాలు అని అందరూ ఇవి ప్రయాణాలు కావు. ప్రయాణము అంటే పక్క బట్టలతో సహా ప్రయాణం చేయడం, 2-3 రోజులు ఉండే విధంగా ప్రయాణం చేయడం. నగరాలలో ఉండేవారు, గ్రామాలలో ఉండేటటువంటి వారు అవసరాల కోసమని హాస్పిటల్కి వెళ్ళాలి, ఉద్యోగాలకి వెళ్ళాలి. పెద్ద పెద్ద ప్రయాణాలేవి కూడా తలపెట్టరాదు. నదులను కొండలను దాటరాదు, ఎక్కరాదు, పరిధులను దాటరాదు, గ్రామ పరిధులను దాటరాదు. అది ప్రయాణం గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణం అంటే అది అర్థం. పక్కింటికి వెళ్ళి వస్తాము, హాస్పిటల్కి వేస్తాము, ఇవి ప్రయాణాల కిందకి రావు. పొద్దునే పోతాం, గంటలో తిరిగి వచ్చేస్తాం. కాబట్టి ఇవి ప్రయాణాలు కావు. ప్రయాణం అంటే హద్దులను దాటడము అని చెప్పుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు సరైన సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.